చందమామ కథ గ్రహణం విడిచింది. సర్వేశ్వరపురం జమీందారు గారి పని మీద బయలుదేరిన సౌరి అనే యువకుడు అనుకున్నట్టుగానే చీకటి పడే సమయానికి మార్గ మధ్యంలో ఉన్న చిట్టడవి దాటగలిగాడు. అయితే అంతలో ఆకాశంలో మేఘాలు కమ్మి జడివాన ప్రారంభమైంది. సౌరి ఇక ఆ రాత్రికి ప్రయాణం మాని ఎక్కడో ఒకచోట తలదాచుకోక తప్పదనుకుంటుండగా మెరుపుల కాంతిలో కొన్ని ఇళ్ళు కనిపించాయి. సౌరి గబగబా వాటికేసి పరిగెత్తి ఒక పాతకాలపు పెంకుటింటి తలుపు తట్టాడు. వెంటనే ఒక ముసలాయన చేతిలో ఒక చిన్న దీపంతో తలుపు తెరిచాడు. ఆయనకు ఒక కాలు కుంటి. సౌరిని చూస్తూనే లోపలికి రా, తడిసిపోలేదు కదా అన్నాడు. లేదన్నట్టుగా తల ఊపి సౌరి లోపలికి వెళ్ళాడు. ముసలాయన సౌరికి అక్కడున్న మంచం చూపి కూర్చోమని, ఈ చీకట్లో జడివానలో ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. సౌరి కొంత ఇష్టంగానే, నేను సర్వేశ్వరపురం జమీందారు గారి దివాణంలో కాపలా భటుణ్ణి. జమీందారు గారి చిన్న కొడుక్కి మేనమామ గారి ఇంటి నుంచి ఒక పిల్లి పిల్లను తెచ్చేందుకు బయలుదేరాను. అదేదో కొత్త జాతిదట. ఆ పిల్లి పిల్లను తేనిదే తను అన్నం ముట్టనని చిన్నబాబు మారం చేస్తున్నాడు అన్నాడు. ఇది విని ముసలాయన పెద్దగా నవ్వి, నీకు పట్టుమని 25 ఏళ్ళున్నట్టు కూడా లేదు? 6 అడుగుల యువకుడివి, డాలు కత్తి పట్టి రాజ్య రక్షణకు, రాజుగారి రక్షణకు ముందుకు రావాల్సిన నువ్వు జమీందారుల దివాణాలకు పిల్లి కూనల్ని కుక్క పిల్లల్ని మోసుకుపోతున్నావన్నమాట అన్నాడు. ముసలాయన నవ్వుతూనే అన్న కటువైన మాటలకు సౌరి గతుక్కుమన్నాడు. అయితే ముసలాయన ఆప్యాయంగా అతడి భుజం తట్టి, సరే, మాసం క్రితం ఈ రాజ్యంలో జరిగిన దారుణం గురించి నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు. రాజుగారు సముద్ర విహారానికి వెళ్ళి పడవ ప్రమాదంలో మరణించడానికి మించిన దారుణం ఏముంటుంది అన్నాడు సౌరి బాధగా. ముసలాయన 1-2 క్షణాలు తలపంకిస్తూ ఊరుకొని, సరే, నీకు అంతకు మించి తెలియదన్నమాట. విను. రాజుగారి ఏకైక సంతానం రాకుమారి అలకనంద. ఆమె కాబోయే భర్త ఈ రాజ్యానికి రాజు కాగలడు. ఇప్పుడు ఆమె తానడిగిన 3 వేర్వేరు ప్రశ్నలకు ఒకే సంతృప్తికరమైన సమాధానం చెప్పిన వారిని వివాహమాడతానని ప్రకటించింది. సరి అయిన సమాధానం చెప్పలేని అమాయకులను కిరాతకంగా ముసళ్లకు ఆహారంగా వేస్తున్నది అన్నాడు. ఆ విషయాలు మీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయాడు సౌరి. నేను రాజుగారి అంగరక్షకుడిగా 15 ఏళ్ళు పనిచేశాను. ఒక రథం ప్రమాదంలో రాజుగారిని రక్షించబోయి కాలు విరగ్గొట్టుకున్నాను. సొంత ఊరి మీద మమకారంతో చివరి రోజులు ఇక్కడ గడుపుతున్నాను. అయినా రాజుగారి అంతఃపుర విషయాలు ఎప్పటికప్పుడు తెలియపరిచే మనుషులు నాకున్నారు. నువ్వు ఈ పిల్ల వ్యవహారం పక్కన పెట్టి రాజధానికి వెళ్ళు. సాహసించి రాకుమారి దుష్కార్యాలను అరికట్టు అన్నాడు ముసలాయన. సౌరి కొంచెంసేపు తల వంచుకొని ఊరుకొని, అయ్యా, తమరు ఆశీర్వదిస్తే అలాగే రాజధానికి వెళ్తాను అన్నాడు. ఆహా, మెచ్చాను అంటూ ముసలాయన సౌరి తల నిమిరాడు. మర్నాడు సౌరి ప్రయాణం రాజధాని దిశగా మారింది. అతడు సాయంత్రానికి అంతఃపుర భవనం చేరుకొని, రాజకుమారి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వచ్చానన్నాడు. సరైన జవాబు చెప్పలేకపోతే జరిగేదేమిటో తెలుసా అన్నది రాజకుమారి పరిచారిక. చావు, ముసళ్లకు ఆహారం అన్నాడు సౌరి నిర్భయంగా. అప్పుడు 2 పరిచారికలు సౌరి కళ్ళకు గంతలు కట్టి నడిపించుకుంటూ పోయి ఒక గదిలో వదిలి, ఇక గంతలు విప్పేసుకో అన్నారు. సౌరి అలాగే చేశాడు. అతడికి ఎదురుగా సింహాసనం మీద కూర్చొని ఉన్న రాజకుమారి అలకనంద కనిపించింది. ఆమె అద్భుత సౌందర్యవతే కాక ముఖంలో విచారం గూడు కట్టుకొని ఉన్నట్టుగా కనిపించింది. ఆకాశం కన్నా చాలా విశాలమైనది ఏది? సముద్రం కన్నా లోతైనది ఏది? వెన్న కన్నా మెత్తనైనది ఏది? ఈ 3 ప్రశ్నలకు ఒకే సమాధానం కావాలి అన్నది అలకనంద నిరాసక్తిగా. సౌరి ఆశ్చర్యంగా ఆమెకేసి చూస్తూ, స్త్రీ హృదయం. అయినా ఇవేం ప్రశ్నలు రాకుమారి? ఇవి ఏనాడో లోకజ్ఞానం లేని కేవలం భావకులు తమకు తామై ప్రశ్నలు జవాబులు కూడా తయారు చేసుకున్నవి. పరీక్షించాలంటే కఠినమైన ప్రశ్నలు నీ మనస్సుకు స్ఫురించలేదా
అని అడిగాడు. అలకనంద ఎంతో విచారంగా, నేను స్వతంత్రురాలినైతే ఈ ప్రశ్నలు నిన్ను అడిగేదాన్ని కాదు. ఒక దుష్టుడు నా చేత ఈ ప్రశ్నలు వేయించి ఎలాంటి జవాబిచ్చిన వాళ్ళనైనా సరే మొసళ్లకు ఆహారంగా వేస్తున్నాడు. నువ్వు మొసళ్లకు ఆహారం కాక తప్పదు అన్నది. ఆ వెంటనే సౌరి కుడిచేయి పైకెత్తి పిడికిలి బిగించి, రాకుమారి, ఆ దుష్టుడెవరో చెప్పండి, వాడెంతటి శక్తివంతుడైనా సరే ఈ క్షణమే సంహరించగలను అన్నాడు. నువ్వు సమర్థుడివి, తెలివైన వాడివిలాగా ఉన్నావు. ఆ దుష్టుడి విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంకొక్క రోజే మిగిలి ఉంది అన్నది రాకుమారి అలకనంద. తను రాజు ఎలాంటి విపత్కర స్థితిలో ఉన్నది వివరించింది. నెల రోజుల క్రితం అలకనంద తండ్రితో పాటు సముద్ర విహారానికి వెళ్ళింది. ఆ సమయంలో సేనాధిపతి వీరవర్మ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు. వాడు దురుద్దేశంతో తమ వెంట వచ్చినట్లుగా వాళ్ళు సముద్రం మధ్యంలో తెలుసుకున్నారు. పడవ నడిపే వాళ్ళందరూ వాడి మనుషులే. వాళ్ళు పడవను ఒక చిన్న ద్వీపం దగ్గరికి తీసుకెళ్లారు. వీరవర్మ అక్కడ ఒక ఎర్రరాతి కొండ గుహలో రాజును బంధించి అలకనందను రాజాంతఃపురానికి తీసుకొచ్చాడు. తర్వాత సముద్రంలో ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయిందని, రాజుగారి జాడ తెలియలేదని, రాకుమారిని మాత్రం రక్షించి తీసుకువచ్చానని ఒక కట్టుకథ అల్లి చాటింపు వేయించాడు. ఇప్పుడు వాడు ప్రశ్నల పథకంతో జవాబు చెప్పవచ్చిన వాళ్ళను మొసళ్లకు ఆహారంగా వేస్తూ చివరకు రాకుమారి ప్రశ్నలకు తనే తగిన జవాబు ఇవ్వడంతో ఆమె తనను వరించిందని వివాహమాడ చూస్తున్నాడు. ఇంతా చెప్పి అలకనంద, క్రితం రాత్రి నిద్ర పట్టక నేను ఉద్యానవనంలోకి వెళ్ళాను. అక్కడ సేనాధిపతి, వాడి నమ్మిన బంటైన నాగేంద్రుడు మధ్య జరుగుతున్న సంభాషణ ఒక పొదచాటున నిలబడి విన్నాను. సేనాధిపతి నాగేంద్రుడితో, ఉదయాన్నే నువ్వు ద్వీపంలోని ఎర్రరాతి కొండ దగ్గరికి పో. అక్కడ కాపలా ఉన్న వాళ్ళతో గ్రహణం విడిచింది అన్న సంకేత పదం చెబితే వాళ్ళు రాజును నీతో పాటు పంపుతారు. మీ పడవ సముద్ర మధ్యంలో ఉండగా అతన్ని పట్టి సముద్ర జలంలోకి తోసెయ్యి. ఎల్లుండి గొప్ప శుభదినం. రాకుమారితో నా పెళ్ళి ఆ రోజే. ఆ తర్వాత నేను రాజునయ్యాక ఇంత నమ్మకంగా నాకు సాయపడిన నీకు సేనాధిపతి పదవో మంత్రి పదవో ఇస్తాను అన్నాడు అన్నది. ఇంతటి రాజద్రోహులుంటారని నేను ఏనాడూ వినలేదు రాకుమారి అన్నాడు సౌరి పట్టరాని కోపంతో. ఆ వీరవర్మ నరరూప రాక్షసుడు. వాడు చీకటి పడే వేళకు నిన్ను ముసళ్లకు ఆహారంగా వేయడానికి వస్తాడు. నీ జవాబు నచ్చలేదని చెప్పగానే నువ్వు గవాక్షం గుండా దూకి పారిపోయావని వాడికి చెప్తాను అన్నది అలకనంద. వెంటనే సౌరి గవాక్షం గుండా బయటకు దూకి చెట్ల చాటున నక్కుతూ పోయి ఉద్యానవనం చేరి అక్కడి నుంచి సముద్ర తీరం చేరాడు. మర్నాడు సౌరి తూర్పు తెల్లవారుతుండగానే ఒక బెస్తవాడికి కొంత డబ్బిచ్చి రాజు బంధితుడై ఉన్న ద్వీపం చేరాడు. సౌరి ద్వీపంలో కాలు పెట్టగానే తలకు 3 ఇంతలున్న తలపాగా ధరించిన వాడొకడు కత్తి దూసి మీసం మిలితిప్పుతూ సౌరికి అడ్డువచ్చి, ఎవడివిరా నువ్వు? ఏమైనా సముద్రపు దొంగల ముఠాలోని వాడివా అంటూ గర్దిస్తూ అడిగాడు. సౌరి వాణ్ణి సమీపించి ఏమాత్రం తొనక్కుండా పెద్ద గొంతుతో, గ్రహణం విడిచింది అన్నాడు. అది విని తలపాగా వాడు ఒక్క క్షణం నివ్వెరపోయి, ఏమిటి ఈ సంకేతం నాకు నాగేంద్రగాడికి తప్ప మరెవ్వరికీ తెలీదే అన్నాడు. సౌరి మరింత పెద్ద గొంతుతో, ఇక్కడికి వచ్చేటప్పుడు సముద్రంలో నా డాలు కత్తి చేజారు విడుచుకున్నాను. లేకపోతే ఈ క్షణమే నీ తలను మొండె నుంచి వేరు చేసేవాణ్ణి. ఆయన నాగేంద్రంగాడు కాదు, నాగేంద్రసింహుడు, కానున్న మహారాజు అన్నాడు. తలపాగా వాడు వెలవెలపోతూ, ఏమిటేమిటి విడ్డూరంగా ఉన్నదే, కాస్త విడమర్చి చెప్పు అన్నాడు. అయితే విను. రాత్రి నాగేంద్రసింహుల వారు సేనాధిపతి వీరవర్మ భోజనంలో 12 విషలేహ్యం కలిపారు. అది 12 గంటల తర్వాత తన శక్తి చూపుతుంది. ఆ విధంగా సేనాధిపతి పరలోక యాత్ర కట్టగానే నాగేంద్రసింహుల వారు ఈ ద్వీపానికి వచ్చి రాజును విడిపించి అంటూ సౌరి చెప్తుండగానే తలపాగా వాడు పెద్ద వాంతి చేసుకొని నేల మీద పడిపోయాడు. వెంటనే సౌరి వాడి కత్తి తీసుకొని పడవలో ఉన్న తాళ్లతో వాడిని బంధించి దూరంగా ఉన్న కాపలా వాళ్లతో, మహారాజు గారిని తక్షణం ఇక్కడికి తీసుకురండి,
అని కత్తి జులిపించాడు. కాపలా వాళ్ళు రాజుని బంధవిముక్తిని చేసి అక్కడికి తీసుకొచ్చారు. తిరుగు ప్రయాణంలో రాజు స్పృహ వచ్చినా ఇంకా విషప్రయోగ భయంతో గజగజ వణికిపోతున్న సేనాధిపతి వీరవర్మను సౌరికి చూపుతూ, ఈ రాజద్రోహి వీరవర్మేనని ఎలా గ్రహించావు అని అడిగాడు. అందుకు సౌరి, మహారాజా, నేను యువరాణి భవనం నుంచి తప్పించుకుపోయానని తెలియగానే నాకు కొన్ని రహస్యాలు తెలిసి ఉంటాయన్న అనుమానంతో వీడు ద్వీపానికి వస్తాడని ఊహించాను. అంతేకాక నేను సంకేత పదం చెప్పగానే ఈ సంకేతం నాకు నాగేంద్రంగాడికి తప్ప మరెవరికీ తెలియదే అన్నాడు. దానితో వీడే రాజద్రోహి అని గ్రహించి విషప్రయోగం కట్టుకథ చెప్పాను. వీడు విషప్రయోగం జరగకపోయినా జరిగిందన్న భయం కొద్దీ స్పృహ పోగొట్టుకున్నాడు అన్నాడు. రాజు సౌరిని మెచ్చుకొని మర్నాడు నిండు సభలో జరిగిందంతా చెప్పి, ఈ సౌరి సాహసం కారణంగా ఈ రాజ్యానికి పట్టిన గ్రహణం విడిచింది. ఇతడే యువరాణి భర్త, కాబోయే రాజు అన్నాడు. సభికులు తమ ఆమోదం ప్రకటిస్తూ హర్షధ్వానాలు చేశారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.